laptops, ma'am. ఎస్. సో యాక్చువల్ గా ఈ టూల్స్ అన్ని ఏంటి అంటే ఒక కాంపిటీషనే. ఇప్పుడు చాట్ జీపీటీ, ఓకే, సో ఓపెన్ ఏఐ డిజైన్ చేసిన మోడల్ అది. సో ఇప్పుడు అర్లియర్ గా మనం గూగుల్లో వెళ్ళి సెర్చ్ చేసేవాళ్ళం ఎనీ రిక్వైర్మెంట్ ఇఫ్ యు గెట్. సో కానీ చాట్ జీపీటీ వచ్చాక హాఫ్ ఆఫ్ ద యూజర్స్ గూగుల్ స్టాప్ చేసి చాట్ జీపీటీలో యూజ్ చేసేవాళ్ళు. అంటే స్టార్టింగ్ లో చాట్ జీపీటీ వచ్చినప్పుడు. సో అంటే గూగుల్ బిజినెస్ డౌన్ అవుతుంది కదా. సో టు కాంపిటీషన్ లో విన్ అవ్వాలి కాబట్టి గూగుల్ జెమినై టూల్ ని డిజైన్ చేసింది. సో బింగ్ బ్రౌజర్ ఐడియా ఉంది ఎవరికైనా? మైక్రోసాఫ్ట్ బింగ్. జనరల్ గా మనం సెర్చ్ చేసేది గూగుల్లో సెర్చ్ చేస్తాం. యాహూ యూస్ చేశారా? యాహూ. సో ఇలాంటి బ్రౌజర్స్ ఉంటాయి కదా, మనం గూగుల్ బ్రౌజర్ లాగానే యాహూ కూడా ఒక బ్రౌజర్. సో అలానే బింగ్ కూడా ఒక బ్రౌజర్. ఓకే, సో అంటే మీరు అబ్జర్వ్ చేసి ఉండరు, కానీ డిఫాల్ట్ గా మీరు ఓపెన్ చేస్తే మైక్రోసాఫ్ట్ అకౌంట్ లో బింగ్ బ్రౌజరే వస్తుంది. కో పైలట్ అన్నది ఇప్పుడు చాట్ జీపీటీ ఎలా ఓపెన్ అయ్యే వాళ్ళు డిజైన్ చేశారో, కో పైలట్ మైక్రోసాఫ్ట్ కంపెనీ డిజైన్ చేసింది. ఓకే, సో అంటే ఒక్కొక్క మోడల్ ఒక్కొక్క కంపెనీ, అంటే ఆ కాంపిటీషన్ లో ఉండాలి కదా రేస్ లో. సో టు కంపీట్ ది అదర్ కాంపిటీటర్ వాళ్ళు ఒక మోడల్ ని డిజైన్ చేశారు. సో కో పైలట్ కూడా, సో అది కూడా ఒక ఎల్ఎల్ఎం మోడల్ డిజైన్ బై మైక్రోసాఫ్ట్. ఓకే, సో కానీ ఓవరాల్ గా మనం ఒక్కొక్క టూల్ ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాం కదా. సో ఎస్టర్డే మీరు అడిగారు క్లాడ్, మన్విత. ఓకే, సో అంటే ఈ టూల్స్ అన్ని ఎలా వర్కౌట్ అవుతాయి అంటే, ఇప్పుడు చాట్ జీపీటీ అయినా జెమినై అయినా కొంచెం హాల్యూసినేషన్ కూడా ఉంటుంది. సపోజ్ తెలియలేదు అంటే అది అజ్యూమ్ చేసుకుని ఆన్సర్ ఇస్తుంది మనకు. ఓకే, సో అజ్యూమ్ చేసుకుని ఇచ్చినది ఎప్పుడు కరెక్టే ఉండదు కదా. అజంప్షన్ మే బి ఫెయిల్ సమ్ టైమ్స్, రైట్? సో కానీ క్లాడ్ అలా కాదు, అజంప్షన్ ఉండదు, యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది క్లాడ్. సో వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. సో చాట్ జీపీటీ అనే మోడల్ ఎవరు డిజైన్ చేశారు? ఓపెన్ ఏఐ కంపెనీ. ఓకే, సో జెమినై గూగుల్ డిజైన్ చేసింది. సో అలానే ఈ కో పైలట్ మైక్రోసాఫ్ట్ డెవలప్ చేసిన ఎల్ఎల్ఎం మోడల్. ఓకే, సో కో పైలట్ లో కూడా వెళ్ళి మనం, సో చాట్ మోడల్ లాగానే జెమినైలో ఎలా అయితే డౌట్స్ అడిగామో, సో క్వశ్చన్స్ విల్ గెట్ ద ఆన్సర్స్. కానీ కో పైలట్ లో ఒక స్పెషాలిటీ ఏంటి అంటే, మీరు ఒక యూట్యూబ్ వీడియో ఓపెన్ చేసి నాకు ఇది ఎక్స్ప్లెయిన్ చేయి అంటే అది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అంటే ఒక్కొక్క టూల్ కి కొన్ని స్పెసిఫికేషన్స్ ఉంటాయి. మనం ఒక్కొక్క టూల్ ని డీటెయిల్డ్ గా ఎక్స్ప్లోర్ చేస్తే ఫ్యూచర్ లో మనకి ఏదైనా రిక్వైర్మెంట్ వస్తున్నప్పుడు, సో నాకు ఈ టూల్ బెస్ట్ ఈ సిచ్యువేషన్ లో అని మీకు అనాలిసిస్ వస్తుంది. ఓకే, సో లెట్ మీ షేర్ మై స్క్రీన్. సో కో పైలట్ అంటే ఏంటి? ఇట్ వాజ్ ఎల్ఎల్ఎం మోడల్ డిజైన్డ్ బై మైక్రోసాఫ్ట్. సో నోట్బుక్ ఎవరు డిజైన్ చేశారు? గూగుల్. ఓకే, సో పర్ప్లెక్సిటీ. సో సేమ్ మనం ఒక్కొక్క టూల్ ఒక్కొక్క దానిలో స్పెషలైజేషన్ ఉంటుంది అని చెప్పాం కదా. పర్ప్లెక్సిటీ రీసెర్చ్ లో చాలా ఎక్స్పర్ట్. ఓకే, సో అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డాక్యుమెంట్స్ ని రీడ్ చేయడానికి, ఎగ్జిస్టింగ్ రిసోర్సెస్ ఏవైతే ఈ మనం అడిగే కాంటెంట్ లో డిఫరెంట్ రిసోర్సెస్ ఉంటాయి కదా. సో అన్నిటిని అది ప్రాపర్ గా రీసెర్చ్ చేసి మనకు అవుట్పుట్ ఇస్తుంది. అది ఎక్కడి నుంచి రీసెర్చ్ చేసిందో కూడా మనకు డీటెయిల్డ్ అనాలిసిస్ ఇస్తుంది. ఓకే, సో పర్ప్లెక్సిటీలో ఇంకొక బెనిఫిట్ ఏంటి అంటే, ఇప్పుడు మోడల్స్, ఇప్పుడు డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి కదా, చాట్ జీపీటీ, ఓకే, సో జెమినై మోడల్. సో వీటిలో కూడా వీళ్ళు డిజైన్ చేస్తున్న ఒక్కొక్క స్పెసిఫిక్ రిక్వైర్మెంట్ కోసం నేమింగ్ ఇచ్చారు. ఓకే, సో ఆ నేమింగ్ అంటే డిఫరెంట్ మోడల్స్ తో మనం ఇక్కడ అవుట్పుట్ తెచ్చుకోవచ్చు. ఓకే, వీళ్ళు అన్ని మోడల్స్ ని పర్ప్లెక్సిటీ దగ్గర ఇంటిగ్రేట్ చేశారు. ఓకే, సో పర్ప్లెక్సిటీ అనే ఒక టూల్ ని మనం యూస్ చేయాలి అంటే వీ హ్యావ్ టు గో టు ద బ్రౌజర్. సో బ్రౌజర్ లోకి వెళ్ళి perplexity.ai అని ఎంటర్ చేయాలి. ఓకే, సో పర్ప్లెక్సిటీ అని ఎంటర్ చేయండి. మీకు ఆల్రెడీ ఇక్కడ ఓపెన్ అయింది కదా perplexity.ai. ఓకే, సో సేమ్ చాట్ జీపీటీ లానే ఉంది కదా ఇంటర్ఫేస్. జెమినైకి ఎలా అయితే చూసామో, ఓకే, చాట్ జీపీటీకి చూసామో, సేమ్ అలానే ఉందా ఇంటర్ఫేస్? సేమ్. సో ఇక్కడ మనకు కావాల్సిన ప్రాంప్ట్, వాట్ ఈస్ ప్రాంప్ట్? ప్రాంప్ట్ అంటే ఏంటి? The command which we give to them is called prompt. Yes. Okay, so the instructions, the command what we give for the LLM models is called prompt. సో ఇక్కడ కూడా సేమ్ అంతే కదా, చాట్ జీపీటీలో ప్రాంప్ట్ ఎలా అయితే ఇచ్చామో ఇక్కడ కూడా యూ కెన్ ఎంటర్ ద ప్రాంప్ట్.
సో ప్రాంప్ట్ ఎంటర్ చేశాక సెర్చ్ చేసి ఆన్సర్ ఇవ్వమని చెప్పొచ్చు. డీప్ రీసెర్చ్, నాకు చాలా డీప్ గా రీసెర్చ్ చేసి ఇవ్వాలి నువ్వు అని అడగొచ్చు. సో స్టెప్ బై స్టెప్ అంటే ఇంటరాక్షన్ ఉండాలి. అంటే ఒక మనం కమ్యూనికేషన్ లాగా. సో మనం ఒక క్వశ్చన్ అడుగుతాం, అది కొంచెం ఆన్సర్ ఇస్తుంది, మళ్ళీ ఇంకో క్వశ్చన్, అలా ఒక ప్రొలాంగ్డ్ ఒక కాన్వర్సేషన్ లాగా ఉండాలి అన్నప్పుడు లాస్ట్ ఆప్షన్ ని మనం సెలెక్ట్ చేస్తాం. ఓకే, ఇక్కడ మోడల్ ఆప్షన్ అని కూడా ఒకటి కనిపిస్తుంది కదా మీకు, మోడల్. సో ఇవన్నీ డిఫరెంట్ మోడల్స్. GPT 5.5 ఇవేంటి, చాట్ GPT మోడల్స్ ఇవి. ఓకే, సో మనం చాట్ GPT మోడల్, ఒక్కొక్క మోడల్ ఒక విధంగా ట్రైన్ అయి ఉంటుంది అని చెప్పాను. చాట్ GPT లో ఉండే GPT మోడల్స్ సో ఒక ప్యాటర్న్ లో ట్రైన్ అయి ఉంటాయి. సో జెమినై మోడల్ ఒక ప్యాటర్న్ లో ట్రైన్ అయి ఉంటుంది. క్లాడ్ మోడల్ ఒక ప్యాటర్న్ లో ట్రైన్ అయి ఉంటుంది. సో మనం ఈ పర్ప్లెక్సిటీ తీసుకుంటే ఈ మోడల్స్ అన్నిటితో కూడా అవుట్పుట్ తెచ్చుకోవచ్చు, కానీ ఫ్రీ వర్షన్ లో కాదు, ప్రీమియం తీసుకోవాలి. పర్ప్లెక్సిటీ ప్రో, సో ఎయిర్టెల్ యూజర్స్ కి ఫ్రీ ఇచ్చేవాళ్ళు. ఎవరైనా ఎయిర్టెల్ యూజ్ చేస్తే యూ కెన్ ట్రై. సో ఎయిర్టెల్ యూజర్స్, ఎయిర్టెల్ వైఫై యూజర్స్ కి సో పర్ప్లెక్సిటీ ప్రీమియం ఫ్రీలో ప్రొవైడ్ చేస్తున్నారు వాళ్ళు. ఓకే, సో యూ కెన్ టేక్ యువర్ పేరెంట్స్ హెల్ప్. సో మీరు ఎయిర్టెల్ యూజర్స్ అయితే మీ మొబైల్లో ఎయిర్టెల్ యాప్ ఉంటుంది కదా, సో అక్కడ మీరు పర్ప్లెక్సిటీ ప్రీమియం ని యాక్సెస్ చేయగలుగుతారు. క్లిక్ చేస్తే ఆ పర్టికులర్ మెయిల్ కి యాక్సెస్ ప్రీమియం ఎనేబుల్ అవుతుంది. సో ప్రీమియం ఎనేబుల్ అయ్యాక ఇవన్నీ మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇది క్లాడ్ మోడల్, అంటే ఒకటే ఇంటర్ఫేస్ లో డిఫరెంట్ మోడల్స్ ఇస్తున్న అవుట్పుట్ ని మనం చూడడానికి పాసిబిలిటీ ఉంది పర్ప్లెక్సిటీలో. ఓకే, సో పర్ప్లెక్సిటీ మోడల్ ఏంటి అంటే సోనార్. ఓకే, సో ఒక్కొక్కరు వాళ్ళ మోడల్స్ కి ఒక్కొక్క నేమింగ్ ఇస్తారు. సో ఈ పర్ప్లెక్సిటీ యూజ్ చేస్తున్న LLM మోడల్ పేరు ఏంటి, సోనార్. ఓకే, సో ఇప్పుడు మనకి ఏదైనా డౌట్ వస్తే ఇక్కడ ఎంటర్ చేస్తాం కదా, సేమ్ లైక్ దట్. సో యూ కెన్ ఎంటర్ హియర్. సో వాట్ ఈస్ క్వాంటమ్ ఫిజిక్స్? ఓకే, సో ఇట్ ఈస్ అ సింపుల్ ప్రాంప్ట్. నేను డీటెయిల్ ప్రాంప్ట్ కూడా ఇవ్వలేదు, సింపుల్ ప్రాంప్ట్ ఇచ్చాను. సెర్చ్ మాత్రమే ఎనేబుల్ చేశాను ఇక్కడ. సెర్చ్ అంటే ఏంటి, అది అవైలబుల్ డేటాని మొత్తం సెర్చ్ చేస్తుంది ఇక్కడ. సో మనకి అవుట్పుట్ ఇచ్చింది కదా, క్వాంటమ్ ఫిజిక్స్ అంటే ఏంటి. ఫాలో అప్ క్వశ్చన్స్ కూడా మీకు ఏదైనా ఉంటే యూ కెన్ క్లిక్ అండ్ సీ. అండ్ ఆన్సర్ పక్కన లింక్స్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూడండి, లింక్స్. అంటే ఇది ఇచ్చింది కదా ఆన్సర్ మనకు, అది ఏ సోర్సెస్ నుంచి తీసుకొని నాకు ఆన్సర్ ఇచ్చింది. సో అవైలబిలిటీలో ఉండే సోర్సెస్ ఇవన్నీ డాక్యుమెంట్స్ అవ్వచ్చు, ఓకే, సో PDFs అవ్వచ్చు, ఇవన్నిటిని రెఫర్ చేసి అది ఇక్కడ అవుట్పుట్ ఇచ్చింది మనకు. ఓకే, సో ఏ లింక్స్ నుంచి రెఫర్ చేసిందో కూడా మీరు చూడొచ్చు ఇక్కడ ఆ లింక్స్ ని. సో ఇవన్నీ సోర్సెస్ అది యూజ్ చేసుకుంది. సో కొన్ని యూట్యూబ్ లింక్స్ యూజ్ చేసుకుంది, కొన్ని బైజూస్, ఓకే, డిఫరెంట్ వెబ్సైట్స్. ఇమేజెస్, క్వాంటమ్ ఫిజిక్స్ కి సంబంధించిన ఇమేజెస్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఓకే, సో అంటే మనం ఒక క్వెరీ ఎంటర్ చేయంగానే ఆ క్వెరీకి అవుట్పుట్ రావడంతో పాటు ఆ క్వెరీ ఎలా ఆన్సర్ చేస్తుంది, ఓకే, ఆ లింక్స్ ప్రొవైడ్ చేస్తుంది, దానికి రిలవెంట్ ఇమేజెస్ కూడా మనకి ఇస్తుంది ఇక్కడ. ఓకే, సో ఇక్కడ ఇప్పుడు సపోజ్ మీరు ఒక రెగ్యులర్ కాన్వర్సేషన్ ఉంది కదా, సో అది మీరు సేవ్ చేసుకోవాలనుకుంటున్నారు. స్పేస్ ఆప్షన్ ఉంది చూడండి ఇక్కడ, స్పేసెస్ మీద క్లిక్ చేసి మనం ఒక న్యూ స్పేస్ ని క్రియేట్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ మై సైన్స్ ప్లే అని పెట్టుకోవచ్చు టైటిల్. సో యూ కెన్ ఆల్సో గివ్ ద డిస్క్రిప్షన్. ఓకే, సో అబౌట్ అంటే మనం ఈ సైన్స్ ప్లే అనే స్పేస్ లో ఏం డిస్కస్ చేస్తున్నామో మనం వీ కెన్ యాడ్ డిస్క్రిప్షన్. ఇన్స్ట్రక్షన్స్ అంటే ఈ స్పేస్ లో ఇంకా ఈ ఇన్స్ట్రక్షన్స్ ని యూ హ్యావ్ టు ఫాలో అని ఏజెంట్ కి చెప్పొచ్చు మనం. సపోజ్ హియర్, సో ఆర్ఎల్స్ ఇప్పుడు మీరు ఒక మోడల్ తో వర్క్ చేస్తున్నప్పుడు అక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇవ్వాలో క్లారిటీ లేదు అన్నప్పుడు ఏం చేసాం మనం, సో ప్రాంప్టింగ్ ఇస్తున్నప్పుడైనా, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నప్పుడైనా, ఇప్పుడు ఒక మోడల్లో డీటెయిల్డ్ గా ఇవ్వలేకపోతున్నప్పుడు ఆ ప్రాంప్ట్ ఏ హెల్ప్ తీసుకొని ఇచ్చాం మనం, చాట్ GPT మ్యామ్. ఎస్, అవునా. సో ఇక్కడ కూడా తీసుకోవచ్చు కదా చాట్ GPT. అంటే యాజ్ ఏ హ్యూమన్ మనం ఇస్తున్న అవుట్పుట్ కంటే ఇలాంటి టూల్స్ హెల్ప్ తీసుకుంటే ఇంకా కరెక్ట్ ప్రాంప్ట్ వస్తుంది కదా మనకు ఇనిషియల్ లెవెల్లో. సో ఇక్కడ నేను ఆన్ చేస్తున్నా, ఐఎమ్ యూజింగ్ పర్ప్లెక్సిటీ అండ్ క్రియేటింగ్ అ స్పేస్. So the space name is science play. I want a detailed instruction that I can add for that particular space. So do proper research and give me the exact instructions that I can add. సో ఇంకా ఇక్కడ మీ రిక్వైర్మెంట్ కూడా చెప్పాలి. ఇప్పుడు ఆ స్పేస్ ని ఎందుకు యూజ్ చేస్తున్నారు,
క్విజ్ క్రియేషన్ కోసమా, లేదంటే సో ఫ్లాష్ కార్డ్స్ కోసం ఒక పర్టికులర్ రిక్వైర్మెంట్ ఉంటుంది కదా మనం ఆ స్పేస్ కోసం. సో యూ కెన్ ఆల్సో అంటే ఫన్ కోసం మీరు సైన్స్ ప్లే పెడుతున్నారా, సో ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ మీరు అక్కడ అండర్స్టాండ్ చేసుకోవడం కోసం క్రియేట్ చేస్తున్నారా, యూ కెన్ ఎక్స్ప్లెయిన్ దట్. ఓకే, సో ఇక్కడ కంప్లీట్ మనం అది డీటెయిల్ గా ఇవ్వలేదు కదా, సో దానికోసం అది మీకు మీ రిక్వైర్మెంట్స్ ఏంటి చెప్పమని అడుగుతుంది. ఓకే, సో మన రిక్వైర్మెంట్ సపోజ్ ఇప్పుడు నేను సైన్స్ నేర్చుకోవాలి అనుకుంటున్నా, సైన్స్ రియల్ టైం అంటే నేను ఎక్స్పెరిమెంట్ చేసి అది అర్థం చేసుకునేలాగా ఒక ప్రాపర్ ఎగ్జాంపుల్స్, సో ఫన్ ఎక్స్పెరిమెంట్స్ యాక్టివిటీ లాగా నేను ఐ వాంట్ టు మెయింటైన్ దట్ స్పేస్. ఓకే, సో అంటే కంప్లీట్ గా నేను డిఐవై ఎక్స్పెరిమెంట్స్ కావాలి, కామన్ హౌస్ హోల్డ్ ఐటమ్స్ యూస్ చేసుకొని ఐ వాంట్ టు అండర్స్టాండ్ ద సైన్స్. ఓకే, సో ఇలాంటి స్పేస్ ఒకటి క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి స్టార్ట్ అయింది కదా, స్పేస్ క్రియేట్ అయింది, స్పేస్ నేమ్ ఏంటి, సైన్స్ ప్లే. ఓకే, సో ఇక్కడ వీ కెన్ ఆస్క్ అంటే సపోజ్ ఇప్పుడు సైన్స్ లో ఒక పర్టికులర్ టాపిక్ ఎక్స్ప్లెయిన్ ఎవాపరేషన్. సో ఇక్కడ మనం ఏదైతే చాట్ చేస్తామో ఎవ్రీథింగ్ సేవ్ అవుతుంది. మనం నెక్స్ట్ టైం కూడా ఇక్కడ డిజైన్ చేసుకున్నవి ఎవ్రీథింగ్ అంటే మనం ఇక్కడ రెగ్యులర్ గా సర్చ్ చేస్తున్న యాక్టివిటీస్ అన్ని మనం ఇక్కడ చూడొచ్చు. సో ఎవాపరేషన్ ని డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేసాను చూడండి. సో అండ్ నేను మెయిన్ గా స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇచ్చాను, యాక్టివిటీ డిఐవై యాక్టివిటీ ఇంక్లూడ్ చేయమన్నాను. సో అది ఇంక్లూడ్ చేసిందా, సింపుల్ సేఫ్ డిఐవై యాక్టివిటీ, టేక్ 2 small plates or lids, put the small amount of water in each. ఓకే, సో అంటే ఒక సింపుల్ హోమ్ యాక్టివిటీ మెన్షన్ చేసింది కదా ఎవాపరేషన్ కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ కస్టమ్ చాట్ బోటే. అంటే నేను ఇక్కడ ఒక స్పేస్ క్రియేట్ చేస్తున్నా, ఆ స్పేస్ లో నేను ఏ క్వశ్చన్స్ అడిగినా అది ప్యాటర్న్ లో నాకు ఆన్సర్ ఇవ్వాలి అని మనం సెటప్ చేసుకోవచ్చు. ఓకే, స్పేస్ అంటే ఏంటి, జస్ట్ లైక్ జమ్స్ ఇన్ జెమినై. జెమినైలో మనం జమ్స్ యూజ్ చేసాం, డూ యూ రిమెంబర్? జమ్స్ యూజ్ చేసాం కదా జెమినై టూల్ దగ్గర. yes ma'am. ఓకే, సో జమ్స్ పర్పస్ ఏంటి, సో జమ్స్ పర్పస్ ఏంటి, మనం ఎందుకు యూజ్ చేసాం, to search nicely and proper. ఇంకా డీటెయిల్ ఆన్సర్ శ్రీనాథ్. సో జమ్స్ నేను మీకు ఒకటి ఫ్యూచర్ లో ఒకటి చేయిస్తానని కూడా చెప్పాను, కస్టమ్ చాట్ బోట్. సో అంటే జమ్స్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటి, To create. సో టు క్రియేట్ కస్టమ్ చాట్ బోర్డ్ కదా, అంటే మన రిక్వైర్మెంట్ కి తగ్గట్టు మనం దాన్ని ట్రైన్ చేసుకుంటే అలానే అది అవుట్పుట్ ఇస్తుందని చెప్పాను. yes ma'am. ఓకే, సో అంటే సపోజ్ ఇప్పుడు మనం ఒక 9th grade స్టూడెంట్, సో నాకు ఈ ప్యాటర్న్ లో చెప్తేనే కాన్సెప్ట్స్ అన్ని క్లియర్ గా అర్థం అవుతాయి. సపోజ్ ఒకరికి సైన్స్ విత్ లైవ్ ఎగ్జాంపుల్స్ చెప్తేనే అర్థం అవుతాయి. ఓకే, సో మనం అలా ట్రైన్ చేస్తాం ఆ మోడల్ ని. సో మనం ఏ క్వశ్చన్స్ అడిగినా సో ఈ ఎగ్జాంపుల్ త్రూ మీరు చేయండి, యూ విల్ గెట్ ద ఆన్సర్ అని అది అవుట్పుట్ ఇస్తుంది. ఓకే, సో జమ్స్ అంటే ఏంటి, To create chatbots. కస్టమ్ చాట్ బోర్డ్స్ అంటే మన రిక్వైర్మెంట్ కి తగ్గట్టు మనం క్రియేట్ చేసుకోవచ్చు అక్కడ. సో నేను ఇంకా క్రియేట్ చేసే ప్రాసెస్ చూపించలేదు మీకు, కానీ మనం ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ జమ్ యూజ్ చేసాం. సో ఏం యూజ్ చేసాం ఎగ్జిస్టింగ్ జమ్, జెమినైలో స్టోరీ బుక్ యూజ్ చేసాం కదా, స్టోరీ బుక్. అవునా, స్టోరీ బుక్ అంటే ఆల్రెడీ దానికి ప్రీడిఫైన్డ్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. మనం నాకు ఈ 7-year కిడ్ కి ఒక స్టోరీ ఇవ్వమని అడిగితే యాజ్ పర్ ఇన్స్ట్రక్షన్స్ అది మనకు ఒక బుక్ ఫార్మాట్ లో కంప్లీట్ గా క్రియేట్ చేసింది. అవునా, yes ma'am. ఎస్ రైట్. సో అంటే కస్టమ్ చాట్ బోర్డ్స్ ని క్రియేట్ చేసుకోవడానికి జమ్స్ ని యూజ్ చేస్తున్నాం. సేమ్ ఇక్కడ స్పేస్ అంటాం, టర్మినాలజీస్ మారుతూ ఉంటాయి ఒక టూల్ కి అనదర్ టూల్ కి. ఓకే, సో ఈ పర్ప్లెక్సిటీలో ఇంకా మెయిన్ థింగ్ ఏంటి అంటే, సో ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను కదా డిఫరెంట్ మోడల్స్ ని మనం ఒకటే ప్లేస్ లో యూజ్ చేయగలుగుతాం ప్రీమియం తీసుకుంటే. సో పర్ప్లెక్సిటీ వాళ్ళు ఒక సపరేట్ బ్రౌజర్ ని కూడా డిజైన్ చేశారు. ఈవెన్ ఇక్కడ మీకు కొన్ని బేసిక్ టర్మ్స్, సో రెగ్యులర్ అప్డేట్స్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు.
ఓకే, సో రెగ్యులర్ గా అంటే డైలీ ట్రెండ్స్ ఉంటాయి కదా మార్కెట్ లో. సో ఎవ్రీథింగ్ మనం ఇక్కడ చూడొచ్చు. దిస్ ఇస్ ద వన్ బెస్ట్ థింగ్ హియర్. డిస్కవర్ మెయిన్ టాపిక్స్, ఓకే, బిజినెస్ రిలేటెడ్ గా, టెక్ అండ్ సైన్స్ అంటే అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ. సో కేటగిరీ వైజ్ మనం చూడొచ్చు వాట్స్ ఆల్ గోయింగ్ ఆన్ ఇన్ ద న్యూస్. ఓకే, సో అనదర్ వేరే ఏఐ టూల్స్ దగ్గర మనకి ఆప్షన్ ఉందా? సో అంటే ట్రెండీ టాపిక్స్ ని మనం అబ్జర్వ్ చేయడానికి ఇక్కడ ఒక మెయిన్ బెనిఫిట్ కూడా ఇంక్లూడ్ చేశారు. ఓకే, ఇంకొక మెయిన్ సూపర్ థింగ్ పర్ప్లెక్సిటీ వాళ్ళు డిజైన్ చేశారు ఒక బ్రౌజర్, సపరేట్ బ్రౌజర్ ని. బ్రౌజర్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ ఏ బ్రౌజర్? బ్రౌజర్ అంటే ఏంటి? సో మీరు రెగ్యులర్ గా ఏదైనా సెర్చ్ చేయాలంటే ఏం చేస్తారు? ఇక్కడ నేను ఒక బటన్ కనిపిస్తుంది, దీన్ని క్లిక్ చేస్తున్నా. ఇది ఏం బ్రౌజర్? గూగుల్ క్రోమ్, అవునా? ఓకే, సో క్రోమ్ బ్రౌజర్ అంటే మనం సెర్చ్ చేయడానికి యూజ్ చేస్తున్నాం కదా ఇక్కడ. దిస్ ఇస్ ఏ క్రోమ్ బ్రౌజర్, బ్రౌజింగ్ కి యూజ్ చేస్తున్నాం. డూ యూ అండర్స్టాండ్? సో ఇక్కడ ఇంకొక Yes, బటన్ ma'am. ఉంది. వాట్ ఈస్ దిస్? Microsoft ఎడ్జ్. వెరీ గుడ్, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్. సో మైక్రోసాఫ్ట్ నేను ఓపెన్ చేస్తే వీళ్ళు ఏ బ్రౌజర్ ని యూస్, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ కదా ఇది. ఎడ్జ్ yes ma'am అంటే మనం సెర్చ్ చేయడానికి మీరు ఒపేరా విన్నారా? ఒపేరా బ్రౌజర్, yes ma'am ఒపేరా, ఓకే, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, ఇవన్నీ బ్రౌజర్సే. అంటే మనం రెగ్యులర్ సెర్చ్ కోసం ఎందులో అయితే వెళ్ళి ఎంటర్ చేసి సెర్చ్ చేస్తామో బ్రౌజర్, సేమ్ అలాంటి ఒక బ్రౌజర్ ని పర్ప్లెక్సిటీ వాళ్ళు లాంచ్ చేశారు. ఇక్కడ కనిపిస్తుందా మీకు ఒక సింబల్? ఇది పర్ప్లెక్సిటీ వాళ్ళు డిజైన్ చేసిన కామెట్ బ్రౌజర్. పేరేంటి? కామెట్ బ్రౌజర్. ఓకే, ఇది మనం ఇన్స్టాల్, సేమ్ క్రోమ్ ఎలా ఇన్స్టాల్ చేసుకుంటాం, సేమ్ అలానే కామెట్ బ్రౌజర్ ని కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో బ్రౌజర్ అంటే ఏంటి? మనం ఎనీథింగ్ వీ కెన్ సెర్చ్. సో జస్ట్ లైక్ గూగుల్లో మనం ఎలా అయితే సెర్చ్ చేస్తామో, ఇది పర్ప్లెక్సిటీ మోడల్, ఏఐ మనకు ఆన్సర్ ఇస్తుంది ఇక్కడ. కంప్లీట్ బ్రౌజరే మనకు ఏఐ బేస్డ్ గా వర్కౌట్ అవుతుంది. ఓకే, సో చూడండి ఇది ఎంత అడ్వాన్స్డ్ లెవెల్లో డెవలప్ అయింది అంటే, సో మీకు పర్ప్లెక్సిటీ ప్రీమియం ఉంటే మీరు ఒకసారి ఆ ప్రీమియం అకౌంట్ తో సైన్ ఇన్ చేస్తారు. ఇలా సపోజ్ ప్రీమియం అకౌంట్ ఉంటుంది కదా, సో ఆ బ్రౌజర్ ని మీరు సెలెక్ట్ చేసి, సో మీకు ఏ అకౌంట్ కి అయితే ప్రీమియం తీసుకుంటామో పేమెంట్ చేసి, మీకు అన్ని ఫ్రీ వర్షన్స్ సరిపోతాయి, నాట్ రిక్వైర్డ్ రైట్ నౌ. ఓకే, లెట్ మీ ఎంటర్ ద పాస్వర్డ్. సో ఫ్రీ, జస్ట్ నేను మీకు అంటే అడ్వాన్స్డ్ లెవెల్ ఎలా డెవలప్ అయ్యాయో చూపిస్తున్నాను. ఓకే, సో అందరికీ అర్థమవుతుంది కదా వాట్ ఐమ్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ టూల్స్. ఓకే, సో మనకి స్టడీ అంటే ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంత వరకు రిక్వైర్డ్, సో అంతవరకు నేను నేర్పిస్తున్నాను మీకు. యూ హ్యావ్ టు యూస్, మీకు ఎప్పుడు ఏ డౌట్స్ వచ్చినా యూ హ్యావ్ టు యూస్, మేక్ యూస్ ఆఫ్ దిస్ ఏఐ టూల్స్. ఓకే, okay సో ఇప్పుడు నేను ఏం చేశాను, మన అకౌంట్ త్రూ జనరల్ గా మనం కామెట్ బ్రౌజర్, సో క్రోమ్ అయినా అంతే కదా, ఫస్ట్ టైం మీరు ఒకసారి ఓపెన్ చేసినప్పుడు అకౌంట్ సైన్ ఇన్ చేయమంటుంది. ఓకే, సేమ్ Yes, లైక్ దట్ ఈ బ్రౌజర్ కూడా ఒకసారి మీకు సైన్ ఇన్ చేయకుండా కూడా యూస్ చేసుకోవచ్చు మనం. సో సైన్ ఇన్ చేశాను నేను ఇప్పుడు. ఓకే, సైన్ ఇన్ చేశాక సేమ్ పర్ప్లెక్సిటీ ఇంటర్ఫేస్ ఎలా అయితే ఉందో సేమ్ అదే మనకి ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం సెర్చ్ చేసుకోవచ్చు ఎనీథింగ్ వాట్ ఎవర్ వి వాంట్, సేమ్ మనం జస్ట్ నౌ డిస్కస్ చేసాం కదా, యాజ్ పర్ దట్ చేస్తాం. సో ఇప్పుడు ఈ బ్రౌజర్ వల్ల బెనిఫిట్ ఏంటో చూద్దామా. ఇప్పుడు ఇది నార్మల్ పర్ప్లెక్సిటీ అనే టూల్ ఓపెన్ చేసినా కూడా సేమ్ ఇక్కడ కూడా అదే ఆప్షన్స్ ఉన్నాయి కదా. సో మరి బ్రౌజర్ యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటి అంటే, సో మనం బ్రౌజర్ కి చెప్పొచ్చు ఇప్పుడు మీ సిస్టమ్ లో, అంటే సపోజ్ అమెజాన్ ఉంది కదా, సో లెట్ మీ యాడ్ ప్రాంప్ట్, గో టు మై అమెజాన్ అండ్ చెక్ విచ్ ఈస్ ద బెస్ట్ స్పీకర్స్ అండర్ 10,000. సపోజ్ ఇప్పుడు మీరు ఒక స్పీకర్ పర్చేస్ చేయాలి, సో ఏది పర్చేస్ చేయాలో తెలియట్లేదు. సో నేను ఏమంటున్నా, గో టు అమెజాన్ అండ్ చెక్ విచ్ ఇస్ ద బెస్ట్ స్పీకర్స్ అండర్ 10,000 అని చెప్పాను. ఓకే,
సో అంటే అమెజాన్ నేను ఓపెన్ చేయమని కమాండ్ ఇస్తే ఇది నాకు ఒకసారి అంటే ప్రీమియం తీసుకుంటే ఇక్కడ నాకు అకౌంట్ డైరెక్ట్లీ ఓపెన్ అని చెప్తుంది కదా, బట్ మనం ప్రీమియం తీసుకుంటే అది అమెజాన్ లోకి వెళ్ళి ఇలా సర్చ్ చేస్తుంది ఎవ్రీథింగ్. మనం ఇచ్చిన క్వెరీని అనాలిసిస్ చేసి మీకు ఏది బెస్టో యాడ్ టు కార్ట్ చేయమంటే యాడ్ టు కార్ట్ కూడా చేసి పెడుతుంది. సో లెట్ మీ ట్రై హియర్. ఐ థింక్ ఇక్కడ అమెజాన్ ఉంది. సో అంటే అడ్వాన్స్డ్ లెవెల్ లో నేను గో టు అమెజాన్ అనగానే ఎక్కడికి వెళ్ళింది? అది అమెజాన్ కి వెళ్ళింది కదా. సో లెట్ మీ యాడ్. ఓకే, సర్చ్ ల్యాప్టాప్స్ అండర్ 50K with good specifications and add the product to cart. సో నేను ఏం చెప్పాను ఆల్రెడీ, ఫస్ట్ గో టు అమెజాన్ అని చెప్పాను. సో అది అమెజాన్ ఓపెన్ చేసింది, అవునా? సో నేను ఇప్పుడు ఏమంటున్నా, అమెజాన్ లో వెళ్ళి ల్యాప్టాప్స్ అండర్ 50,000 సర్చ్ చేసి నాకు యాడ్ టు కార్ట్ చేయమని చెప్తున్నా. ఓకే, సో ఓపెన్ అమెజాన్ అండ్ డూ ఇట్. సో అదేం చేస్తుంది చూడండి, గో టు అమెజాన్ అని చెప్పాను, అమెజాన్ కి వెళ్ళింది. వెళ్ళి ఏం చేయమన్నాను నేను అమెజాన్ లో? సో ఏం చేయమని చెప్పాము ఇక్కడ అమెజాన్ లోకి వెళ్ళి? యాడ్ టు కార్ట్. అంటే ఏ ప్రోడక్ట్? ల్యాప్టాప్. సో ల్యాప్టాప్స్ ని 50,000 లో ఉండే ల్యాప్టాప్స్ ని, సో ఐ హావ్ ఓపెన్ అమెజాన్ ఇండియా ఫర్ యూ ఇన్ ఏ. ఓకే, సో ఇది డైరెక్ట్ గా అంటే ఫ్రీ వర్షన్ లో డైరెక్ట్ గా సెర్చ్ చేయలేదు. సో ప్రీమియం తీసుకుంటే అదే ఆటోమేటిక్ గా ల్యాప్టాప్స్, బెస్ట్ ల్యాప్టాప్స్ చూస్తుంది, రివ్యూస్ ని అనాలిసిస్ చేస్తుంది. అన్నిట్లో మనం ఇచ్చిన స్పెసిఫికేషన్స్ తో అది ఒక ప్రోడక్ట్ ని మన కార్ట్ పేజ్ కి కూడా యాడ్ చేసేస్తుంది. ఓకే, సో మనం పేమెంట్ డీటెయిల్స్ అని యాక్సెస్ ఇస్తే పేమెంట్ కూడా కంప్లీట్ చేసి ఆర్డర్ ప్లేస్మెంట్ కూడా చేసేస్తుంది. సో బేసిక్ కమాండ్ ఫాలో అవుతుంది కదా. సో మీరు ఏ బ్రౌజర్ కి వెళ్ళమంటే ఆ బ్రౌజర్ కి వెళ్తుంది. సో ఓపెన్ ఫ్లిప్కార్ట్. ఓకే, బట్ ప్రీమియం ఉండాలి మనకు. ఓకే, సో ప్రీమియం ఆఫ్ వాట్? పర్ప్లెక్సిటీ. సో ప్రీమియం ఎయిర్టెల్ యూజర్స్ కి ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, సో మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ చూడండి, ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేయమన్నాను, ఓపెన్ చేసింది. ఓకే, సో నౌ ఐ కెన్ ఆస్క్ search for the best laptops under 50,000. ఓకే, సో ఇక్కడ మనం కామెట్ బ్రౌజర్ అంటే అసిస్టెంట్ తీసుకున్నాను ఇక్కడ. సో సెర్చ్ చేయమంటున్నా, ల్యాప్టాప్స్ అన్నిటిని సెర్చ్ చేయమంటున్నా. ఓకే, సో కంప్లీట్ గా అది నాకు గైడ్ చేస్తుంది ఇక్కడ. అంటే మనం ప్రీమియం లేదు అన్నప్పుడు సో ఎలా మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. సో డూ ప్రాపర్ రీసెర్చ్ అండ్ సజెస్ట్ మీ వన్ బెస్ట్ ల్యాప్టాప్ దట్ ఐ కెన్ బై. ఓకే, అంటే ఇది టేక్ ఓవర్ చేసుకుంటుంది. మనం ఈ బ్రౌజర్ మెయిన్ స్పెసిఫికేషన్ ఏంటి అంటే, సో ఎవ్రీ టైం మీరు వెళ్ళి పర్ప్లెక్సిటీలో సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇది ఆన్ చేసి, సో ఓపెన్ మై ఈమెయిల్స్ అండ్ చెక్అవుట్ వాట్ ఐ హావ్ గాట్ ద అప్డేటెడ్ మెయిల్స్ అండ్ గివ్ ద రిప్లై ఫర్ దోస్ మెయిల్స్ చెప్పేస్తే కమాండ్ అది వెళ్ళి మెయిల్స్ ఓపెన్ చేస్తుంది. ఈ టైప్ ఆఫ్ మెయిల్స్ అన్నిటికీ రిప్లై కూడా ఇచ్చేస్తుంది. ఓకే, అంటే ఇది అడ్వాన్స్డ్ లెవెల్లో. ఓకే, సో ప్రజెంట్ అడ్వాన్స్డ్ లెవెల్ అంటే ప్రీమియం నాట్ రిక్వైర్డ్. ఓకే, సో మీ లెవెల్లో యూ కెన్ యూస్ పర్ప్లెక్సిటీ టూల్. సో టూల్ ఓపెన్ చేసి సేమ్ అంటే మీరు అవుట్పుట్ ని చెక్ చేయండి. ఒక ప్రాంప్ట్ తీసుకొని, సో జెమినై చాట్ జీపీటీలో ఎలా వస్తుంది, ఇక్కడ ఎలా వస్తుంది. మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే ఆ రెండిటికి ఇది డిఫరెంట్ సోర్సెస్ నుంచి కలెక్ట్ చేసి ఇచ్చిన అవుట్పుట్ చూపిస్తుంది కదా. సో ఏ లింక్స్ ని అనాలిసిస్ చేసింది, సోర్సెస్ కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేస్తుంది, రిలవెంట్ ఇమేజెస్ కూడా మీకు చూపిస్తుంది ఇక్కడ. ఓకే, సో డిఫరెంట్ మోడల్స్ ని మనం వీ కెన్ ట్రై. ఓకే, డీప్ రీసెర్చ్ చేసి ఆన్సర్ కూడా మనం తెచ్చుకోవచ్చు ఇక్కడ యూజింగ్ పర్ప్లెక్సిటీ. ఓకే, సో స్పేసెస్ కూడా మనం క్రియేట్ చేసుకుని సో వీ కెన్ ట్రైన్ అంటే ఆ పర్ప్లెక్సిటీ మనకు ఆ విధంగా ఆన్సర్స్ ఇవ్వాలి. ఓకే, సో మనం అలా ఒక స్పెసిఫిక్ స్పేసెస్ ని మనం మెయింటైన్ చేసుకోవచ్చు ఇక్కడ. సో ఒకసారి మీరు డిఫైన్ చేస్తే చాలు. ఇక్కడ స్పేస్ లో సపోజ్ మీరు రెగ్యులర్ గా స్టోరీ రైటర్ అనుకుందాం. సో న్యూ స్పేస్ లోకి వెళ్ళి నాకు స్టోరీస్ ఎప్పుడు ఇలాంటి క్యారెక్టర్స్ ని తీసుకొని ఇలానే క్రియేట్ చేయాలి అని ఒక ప్రాంప్ట్ ఇస్తే మీరు ఎన్ని టైప్ ఆఫ్ స్టోరీస్ క్రియేట్ చేస్తున్నా అక్కడ సో అవే క్యారెక్టర్స్ ని మెయింటైన్ చేస్తుంది అది. ఓకే, సో నార్మల్ గా స్పేసెస్ కి మనం నార్మల్ యూసేజ్ కి డిఫరెన్స్ అర్థమైందా?
ఇస్ ఇట్ క్లియర్? సో అర్థమైందా పర్ప్లెక్సిటీ? Yes, ma'am. ఓకే, ఎస్. సో ఇప్పుడు ఒక చిన్న అంటే కామెట్ బ్రౌజర్ గురించి ఒక సింపుల్ అప్డేట్ చూపిస్తాను మీకు. కామెట్ బ్రౌజర్ అంటే ఏంటి? వాట్ ఈస్ కామెట్ బ్రౌజర్? మనం ఆల్రెడీ కామెట్ బ్రౌజర్ అంటే ఏంటి? పర్ప్లెక్సిటీ వాళ్ళు డిజైన్ చేసింది కామెట్ బ్రౌజర్. సో ఇవన్నీ ఒక్కొక్క మోడల్ ఒక కంపెనీ డిజైన్ చేసింది. సో కోపైలట్ ఎవరు డిజైన్ చేశారని చెప్పాను? ఇక్కడ కనిపిస్తుంది కదా, దిస్ ఇస్ మైక్రోసాఫ్టే కదా, మైక్రోసాఫ్ట్ వాళ్ళ బ్రౌజరే కదా ఇది. Yes, ma'am. సో కోపైలట్ మైక్రోసాఫ్ట్ వాళ్ళు డిజైన్ చేశారు. సో మనం కోపైలట్ ని యూజ్ చేయాలంటే మైక్రోసాఫ్ట్ ఒకసారి ఓపెన్ చేసి న్యూ ట్యాబ్ లో నేను కోపైలట్ అని ఎంటర్ చేస్తాను. సో ఇది కూడా సేమ్, అంటే నేను డిఫరెంట్ చాట్ మోడల్స్ డిస్కస్ చేస్తున్నాను మీతో. కోపైలట్ సేమ్ ఇంటర్ఫేస్ ఉంది కదా, సేమ్ అంటే మనం చాట్ జీపీటీ ఎలా చూసామో అలానే. సో ఇక్కడ స్టడీ అండ్ లెర్న్, సర్చ్, డీపర్ రీసెర్చ్ చేయాలి, జస్ట్ నార్మల్ స్మార్ట్ ఆన్సర్స్ కావాలి అంటే ఇక్కడ మనం అడగొచ్చు. ఓకే, సో ఇక్కడ న్యూ చాట్ ఓపెన్ అవ్వాలి అంటే ఎవ్రీ టైం మనం ఒక చాట్ ఇప్పుడు ఓపెన్ చేసామంటే పైన క్వశ్చన్ కి కింద క్వశ్చన్ కి మెమరీ ఉంటుంది. మీరు మళ్ళీ కొత్త చాట్ లోకి వెళ్తే అది మళ్ళీ ఫ్రెష్ గానే కన్సిడర్ చేస్తుంది. ఓకే, సో మెమరీ పోతుంది ఎవ్రీ న్యూ చాట్ కి. ఓకే, సో మనం మెయింటైన్ చేసుకున్న ఫైల్స్ అన్ని లైబ్రరీలో ఉంటాయి. సో ప్రాజెక్ట్స్ క్రియేట్ చేసుకోవచ్చు ఇక్కడ. సో ఈ కోపైలట్ కూడా సేమ్, అంటే ఈ చాట్ మోడల్స్ అన్ని సేమే. ఇక్కడ ఈ కోపైలట్ లో అసిస్టెంట్ మనం ఇలా యాడ్ చేసుకోవచ్చు. కోపైలట్ అసిస్టెంట్ రైట్ సైడ్ లో ఉంది కదా, దిస్ ఇస్ కోపైలట్ అసిస్టెంట్. ఇది ఎలా హెల్ప్ అవుతుందో చూద్దాం. ఓకే, సపోజ్ ఇప్పుడు మీరు ఒక యూట్యూబ్ వీడియో చూస్తున్నారు. ఎగ్జాంపుల్, ఒక చాలా క్రిటికల్ టాపిక్ ఏదో చూసాం వీడియో. ఓకే, సో క్వాంటమ్ ఫిజిక్స్ అని ఒక వీడియో చూద్దాం. సో ఇది క్వాంటమ్ ఫిజిక్స్. ఈ వీడియో ప్లే చేశాను, నేను చూసాను కానీ నాకు క్లియర్ గా అర్థం అవ్వలేదు. ఓకే, ఇది కంప్లీట్ చాలా హిందీ లాంగ్వేజ్ లో ఉంది, కానీ మీకు మంచి కంటెంట్ ఈ వీడియోలో ఉంది అని అనుకుంటున్నారు. సో ఇప్పుడు ఈ హిందీ లాంగ్వేజ్ లో కంటెంట్ తెలుగులో మనకి చెప్పగలిగిన, ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ అయినా మనకి ఈజీ ఉంటుంది కదా. అంటే మంచి వాల్యుబుల్ టాపిక్ మనకు నచ్చిన లాంగ్వేజ్ లో వస్తే బెనిఫిటే కదా. సో ఎనీథింగ్, మీరు ఏదైనా వీడియో చూస్తున్నా, ఏదైనా ఒక ఆర్టికల్ చదువుతున్నా అర్థం అవ్వలేదు, సింపుల్ గా ఈ అసిస్టెంట్ ని ఆన్ చేయండి. రైట్ సైడ్ లో ఉంది కదా అసిస్టెంట్, కోపైలట్. ఓకే, సమ్మరైజ్ దిస్ వీడియో అని చెప్పేస్తే ఇక్కడ మీరు ఏ వీడియో ఓపెన్ చేశారు? క్వాంటమ్ ఫిజిక్స్. ఆ వీడియోని మొత్తం ఒక సమ్మరీ క్రియేట్ చేస్తుంది. ఇక్కడ చూడండి, సమ్మరీ, మెయిన్ పాయింట్స్ ఏంటి. కానీ ఇదంతా చదువుతుంటే కూడా అర్థం అవ్వలేదు. ఓకే, సమ్మరైజ్ ఇన్ తెలుగు అని చెప్పాను నేను, అంటే లోకల్ లాంగ్వేజ్ లో. సో అప్పుడు ఇంకా కొంచెం క్లియర్ గా అర్థం అవుతుంది కదా. సో ఏం చేస్తాం చూడండి, వీడియోలో క్వాంటమ్ మెకానిక్స్ అనే ఒక కాన్సెప్ట్ గురించి సింపుల్ మెథడ్ లో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మెయిన్ పాయింట్స్ ఏంటి కంప్లీట్ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తుందా ఇది? అవునా? ఇజంట్ ఇట్ గుడ్? అంటే మనకి ఏదైనా ఒక టాపిక్ చూస్తున్నప్పుడు అర్థం అవ్వకపోతే సో ఎవరినైనా అడగాలి, రైట్? సో ప్రతిసారి మనం టీచర్స్ తో కాంటాక్ట్ అవ్వలేం. సో ఇలాంటి అసిస్టెంట్స్, ఈ అసిస్టెంట్ ఎలా వేయాలి మనం బ్రౌజర్ లో? జస్ట్ కోపైలట్ అసిస్టెంట్ అని ఎంటర్ చేస్తే ఇన్స్టాల్ చేసుకుంటాం. ఓకే, సో ఇన్స్టాల్ చేస్తే అది మీకు ఇక్కడ రైట్ సైడ్ లో యాడ్ అవుతుంది. ఇక్కడ చాట్ ఇంటర్ఫేస్ లాగా కనిపిస్తుందా మీకు? దిస్ వన్. వీడియోనే కాదు, ఇప్పుడు నేను మెయిల్ ఓపెన్ చేస్తాను. ఓకే, సో మెయిల్స్. ఓకే, సో మెయిల్స్ మనం రెగ్యులర్ గా మెయిల్స్ కూడా రాసే రిక్వైర్మెంట్ ఉంటుందా? ఓకే, సపోజ్ ఇప్పుడు మీకు ఒక మెయిల్ వచ్చింది, ఆ మెయిల్ కి మీరు రిప్లై మెయిల్ పెట్టాలి. ఓకే, సపోజ్ ఇక్కడ సర్చ్ గ్రాఫ్ అని ఒక మెయిల్ ఉంది కదా. సో ఇక్కడ ఈ మెయిల్ కి మీరు ఒక రిప్లై మెయిల్ యాడ్ చేయాలి. ఓకే, సో చెక్ మై జీమెయిల్ ఇన్బాక్స్, చెక్ మై జీమెయిల్ ఇన్బాక్స్ అన్నాను ఇక్కడ. ఓకే, సో ప్రైమరీ ఇన్బాక్స్ లో 20 మోస్ట్ రీసెంట్ ఈమెయిల్స్ చూపిస్తుందా? సేమ్ ఇవన్నీ మెయిల్సే కదా. ఓకే, సో ఓపెన్ ష్యూర్ గ్రాఫ్ మెయిల్ అండ్ కంపోజ్ రిప్లై మెయిల్. సో నేనేమన్నాను, నా ఇన్బాక్స్ లో ఉండే అన్ని మెయిల్స్ లో ష్యూర్ గ్రాఫ్ నుంచి వచ్చిన మెయిల్ ఓపెన్ చేసి సో వీళ్ళకి ఒక రిప్లై మెయిల్ ని కంపోజ్ చేయమని చెప్తున్నా. ఓకే,
సో ఇక్కడ చూడండి మనకు కంప్లీట్ రిప్లై డ్రాఫ్ట్ మొత్తం కంపోజ్ చేసి ఇచ్చేసింది ఇక్కడ. ఓకే, సో ఇది ఏముండాలి, సబ్జెక్ట్ ఎలా ఉండాలి, ఎవ్రీథింగ్ మీరు ఎడిటింగ్ చేసుకోవచ్చు. బికాజ్ ఈ మోడల్స్ ఎవ్రీ టైం కరెక్ట్ ఉంటాయని లేదు కదా. ఓకే, సో ఇక్కడ మీరు ఏమైనా ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఓకే, ఎడిటింగ్ చేశాక సెండ్ అని క్లిక్ చేస్తే వాళ్ళకు రిప్లై మెయిల్ వెళ్ళిపోతుంది. సెండ్ బటన్ క్లిక్ చేస్తే ఓకే, సో ఎడిట్ చేసుకోవచ్చు అండ్ మనం కరెక్షన్స్ ఏమైనా చేసి ఇక్కడ నుంచి సెండ్ అని క్లిక్ చేయొచ్చు. ఇజంట్ ఇట్ అమేజింగ్? అంటే మనకి ఎవ్రీ టైం ఒక అసిస్టెంట్ మన దగ్గర ఉన్నట్టే కదా. మీరు ఒక నోట్బుక్ లో అంటే ఒక కాన్సెప్ట్ ఏదైనా చదువుతున్నా, వీడియో చూస్తున్నా, ఎనీ డౌట్స్ ఇఫ్ యూ గెట్, యూ కెన్ ఆస్క్ దిస్ అసిస్టెంట్. ఓకే, సో ఇప్పుడు జీమెయిల్ ఒకటి కంపోజ్ చేయమని చెప్పాం అంటే ప్రతి ఒక్క దానికి దీనికి యాక్సెస్ తీసుకున్నది వర్కౌట్ చేస్తుంది. సపోజ్ మీకు మీ దగ్గర ఒక డాక్యుమెంట్ ఉంది. ఓకే, సో లెట్ మీ ఓపెన్ వాట్ ఈస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఓకే, సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మీరు ఒక ఎస్సే రాయాలనుకున్నారు. సో ఒక ఆర్టికల్ ఓపెన్ చేసాం ఇక్కడ. ఓకే, సో ఆర్టికల్ ఓపెన్ చేస్తే ఆర్టికల్ లో యాజ్ ఇట్ ఈస్ కాపీ చేయడం మీకు ఇష్టం లేదు. ఓకే, సో మీరు దీన్ని మనం ఒక స్టూడెంట్ రాస్తే ఎలా ఉంటుంది, సో కొంచెం డీటెయిల్ గా లైవ్ ఎగ్జాంపుల్స్ తీసుకొని కన్వర్ట్ చేయాలి, సేమ్ కాన్సెప్టే అనుకుంటున్నారు. సో యూ కెన్ ఆన్ దిస్ కోపైలట్ యాడ్ హియర్. ఓకే, సో మెన్షన్ కీ పాయింట్స్ ఫ్రమ్ ఆర్టికల్ అన్నా. సో నేనేమంటున్నా, ఇది మొత్తం పేజ్ అంతా చదివే టైం లేదు, కీ పాయింట్స్ హైలైట్స్ ని ఇక్కడ యాడ్ చేయమంటే అది హైలైట్స్ ని యాడ్ చేసింది. ఇప్పుడు ఏం కావాలి, కన్వర్ట్ ఇంటూ అ షార్ట్ ఎస్సే ఫర్ అ 7th grade స్టూడెంట్. ఓకే, సో నేను ఏమంటున్నా, అది ఇచ్చిన కీ పాయింట్స్ అన్ని ఒక షార్ట్ ఎస్సే లాగా కన్వర్ట్ చేయి, అది ఒక 7th grade స్టూడెంట్ యూజ్ చేసుకునేలాగా ఉండాలి అని చెప్తున్నా. సో చూడండి ఎంత సింపుల్ ఎస్సే లాగా కన్వర్ట్ చేసిందా లేదా. ఎవ్రీథింగ్ తెలుగులో చేయాలని అడుగుతుంది. ఓకే, సో ఎస్ అని చెప్పేస్తే అది తెలుగులో కూడా రాసిస్తుంది మీకు. కానీ కంప్లీట్ గా డిపెండ్ అవ్వకండి, మళ్ళీ ఒక్కసారి మీరు కూడా అనాలిసిస్ చేయాలి. డైరెక్ట్ గా తీసుకోకుండా ఈ టూల్స్ నుంచి వచ్చిన అవుట్పుట్ ని మళ్ళీ మనం ఒకసారి అనాలిసిస్ చేసుకోగలగాలి. చూడండి కంప్లీట్ గా. సో ఎంత టైంలో ఇదంతా చేస్తుంది. సో మనం ఒక వీడియో ఓపెన్ చేసాం, సమ్మరైజ్ చేయమన్నాం, అవునా. సో ఎంత టైం, విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్సే కదా. డూ యూ లైక్ దిస్ అసిస్టెంట్ కోపైలట్? ఓకే, సో అంటే మనం ఏదైనా ప్రిపేర్ అవుతున్నప్పుడు ఎవ్రీ టైం మనకి డౌట్స్ వచ్చిన ప్రతిసారి మెంటర్స్ ని, టీచర్స్ ని కాంటాక్ట్ అవ్వలేం, అవునా. సో సింపుల్ గా మీరు ఓపెన్ చేయండి ఆ డాక్యుమెంట్. ఇక్కడ ఓపెన్ చేసి యూ కెన్ టేక్ ద హెల్ప్ ఆఫ్ దిస్ అసిస్టెంట్. ఇప్పుడు మిగతా మోడల్స్ అయితే మనం ఆ పిక్ ని వెళ్ళి అప్లోడ్ చేసి అడగాల్సి ఉండే, అవునా. ఇక్కడ జస్ట్ మీరు ఓపెన్ చేసి అసిస్టెంట్ ఓపెన్ చేసుకుని అడగొచ్చు కదా క్వశ్చన్స్. ఇజంట్ ఇట్ ఈజీ? కోపైలట్ లో ఉండే బెస్ట్ థింగ్ ఇదే. ఓకే, బికాస్ మనకది ఎవ్రీ టైం ఒక మెంటర్ లాగా మనతో పాటే ఉంటుంది కోపైలట్ అసిస్టెంట్. సో మీకు ఎక్కడ ఎనీ టాపిక్, మీరు ఏ డాక్యుమెంట్ ఓపెన్ చేసినా, ఏ వీడియో ఓపెన్ చేసినా, అది మీకు ఏ ఫార్మాట్ లో కావాలని చెప్పినా చేసేస్తుంది. ఓకే, సపోజ్ ఇప్పుడు ఇదే మనకు ఈ కంప్లీట్ వచ్చింది కదా 7th grade స్టూడెంట్ కి. సో నాకు క్విజ్ కావాలి, ఈ ఏఐ మీద ఒక క్విజ్ జనరేట్ చేయాలి. సపోజ్ ఒక క్విజ్ టైప్ లో కండక్ట్ చేస్తున్నారు స్కూల్లో. సో క్విజ్ క్వశ్చన్స్ ప్రిపేర్ చేయాలి. సో క్రియేట్ క్విజ్ ఫ్రమ్ దిస్. సో అప్పుడు ఈ కాన్సెప్ట్ ఏఐ నుంచి అది క్విజ్ క్వశ్చన్స్ క్రియేట్ చేసి మల్టిపుల్ చాయిస్ ఇచ్చేస్తుంది. ఎంత అప్డేట్ అవుతుంది చూస్తున్నారా టెక్నాలజీ. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ మనకి ఏది కావాలో అది వచ్చేస్తుంది. ద థింగ్ ఈస్ మనం ఎలా యూజ్ చేసుకోవాలి ఈ టూల్స్ అన్నది ఇంపార్టెంట్. ఓకే, ప్రొడక్టివ్ వేలో యూజ్ చేసుకోవాలి ఈ టూల్స్ అన్నిటినీ మనం. ఓకే, సో ఈ రోజు మీరు ఏం చేస్తారు అంటే, మీ కాన్సెప్ట్ ఏదైనా ఉంటుంది కదా బుక్స్ లో కానీ ఎనీథింగ్, ఆ కాన్సెప్ట్ కి సంబంధించిన డాక్యుమెంట్ ఓపెన్ చేయండి. చేసి ఆ కాన్సెప్ట్ మీకు ఏ విధంగా చెప్తే అర్థం అవుతుంది ఇక్కడ ప్రాంప్ట్ ఇవ్వండి. ఎగ్జాంపుల్ ఒక టాపిక్ చెప్పండి. ఎనీ టాపిక్, ఎనీ టఫ్ టాపిక్. స్టాటిస్టిక్స్. ఓకే, సో వాట్ ఈస్ స్టాటిస్టిక్స్ అన్నాను. ఓకే, సో వాట్ ఈస్ స్టాటిస్టిక్స్. ఓకే, సో స్టాటిస్టిక్స్ కి సంబంధించిన ఒక ఆర్టికల్ ఓపెన్ చేద్దాం. ఓకే, సపోజ్ ఒక వీడియో అవ్వచ్చు, ఎనీథింగ్. ఓకే, సో నేను ఇది ఓపెన్ చేశాను. ఇప్పుడు నేను ఇక్కడ అడుగుతున్నా, ఎక్స్ప్లెయిన్ దిస్ ఆర్టికల్
to a 5th class student with simple real time ఎగ్జాంపుల్స్ అన్నాను. అంటే ఇక్కడ ఏదైతే వాట్ ఈస్ స్టాటిస్టిక్స్ కి కాన్సెప్ట్ ఓపెన్ అయిందో అది నాకు అర్థం అవ్వట్లేదు, ఈజీ వేలో ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నా. సో అది ఏం చెప్తుంది, కంప్లీట్ టేక్ అవేస్ ఎవ్రీథింగ్ మనకి యాడ్ చేస్తుంది చూడండి ఇక్కడ. ఓకే, సో టెక్నాలజీస్ లైక్ ఏ మ్యాజిక్ టూల్స్ మొత్తం ఇది కాపీ చేసుకోవచ్చు. మీరు కాపీ చేసి మీరు ఒక చోట పేస్ట్ చేసుకుని యూ కెన్ రీడ్ అవుట్, మొత్తం ఒకసారి రీడ్ అవుట్ చేసుకోవచ్చు. సో ఏం చెప్పింది, బిల్ గేట్స్ రోట్ అబౌట్, ఇది మొత్తం వచ్చేసింది ఫస్ట్ నుంచి మనం అడిగిన క్వశ్చన్స్ అన్ని. వుడ్ యూ లైక్ మీ, ఎస్. సో ఇక్కడ టెక్నాలజీస్ లైక్ ఏ మ్యాజిక్ టూల్స్, సో ఐ థింక్ ఫస్ట్ నుంచి వచ్చింది కదా ఇది. లెట్ మీ ఓపెన్ అగైన్. అగైన్ మళ్ళీ ఒకసారి అడుగుదాం ఇక్కడ. సో ఇక్కడ అది హైలైట్ అవ్వాలి, ఏ ఆర్టికల్ ఓపెన్ చేసామో అది. సో ఎక్స్ప్లెయిన్ దిస్ టు ఆ 5th grade స్టూడెంట్. ఓకే, సో నేను ఇక్కడ వాట్ ఈస్ స్టాటిస్టిక్స్ అని ఓపెన్ చేశాను కదా, ఆ స్టాటిస్టిక్స్ ఇక్కడ హైలైట్ అవుతే అప్పుడు మీకు అది దానికి సంబంధించిన కంటెంట్ కనిపిస్తుంది. ఓకే, సో ఇక్కడ చూడండి స్టాటిస్టిక్స్ ఇస్ ద అంటే 5th grade స్టూడెంట్ కి అర్థమయ్యేలాగా చెప్పమన్నా. ఓకే, సో అది కంప్లీట్ గా రేషియో అంటే ఏంటి, ఫన్ స్టోరీ ఫార్మాట్ లో కావాలా అంటే ఒక కాన్వర్జేషన్ ఫార్మాట్ లో ఉంటే ఇంకా క్లియర్ గా అర్థం అవుతుంది కదా. ఎస్ అని క్లిక్ చేస్తే అదొక ఫన్ స్టోరీ ఫార్మాట్ లో క్రియేట్ చేసేస్తుంది మీకు. ఎస్ అంటే అది మనకు ఏ విధంగా చెప్తే అర్థమవుతుందో మనం అలా ప్రాంప్ట్ ఇచ్చామంటే యాజ్ పర్ దట్ అది వర్కౌట్ అవుతుంది చూడండి. ఓకే, సో అసలు పారామీటర్స్ అంటే ఏంటి, ఎవ్రీథింగ్ అది మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఇక్కడ. రేషియో అంటే ఏంటి, వై ఇట్ మ్యాటర్స్. ఓకే, ఎస్, కన్వర్ట్, టర్న్ టు షార్ట్ స్టోరీ. ఓకే, సో అప్పుడు మీకు అదొక స్టోరీ లాగా కూడా చెప్తుంది, సో దట్ మనకి ఇంకా క్లియర్ గా అర్థం అవుతుంది. ఓకే, స్టాటిస్టిక్స్ ని ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తే క్లియర్ గా తెలుస్తుంది కదా. సో 10 kids ఉంటారు, సో 8 members కి బిస్కెట్స్ ఇస్తాం, డేటానే కదా స్టాటిస్టిక్స్ అంటే. అది మీకు ఇలా ఒక ఎగ్జాంపుల్ త్రూ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. యూ కెన్ కాపీ దిస్, ఒక డాక్యుమెంట్ లో పెట్టుకొని కూడా మీరు రీడ్ అవుట్ చేసుకోవచ్చు ఇలా. సో స్టాటిస్టిక్స్ ఇస్ నథింగ్ బట్ డేటానే కదా. సో ఇది ఎంత డీటెయిల్డ్ గా సింపుల్ మెథడ్ లో కూడా చెప్తుంది. మీరు ఇంకా కొంచెం అడ్వాన్స్డ్ లెవెల్లో కావాలి నెక్స్ట్ ఇది అర్థమైన తర్వాత యూ కెన్ ఆస్క్ అగైన్. ఓకే, సో కొంచెం అప్గ్రేడ్ ద అండ్ ఎక్స్ప్లెయిన్ అగైన్ ఫర్ అన్ 8th grade స్టూడెంట్. అప్పుడు అది కొంచెం క్రిటికల్నెస్ పెంచి ఇంకా డీటెయిల్ గా కాన్సెప్ట్ లోకి వెళ్ళి చెప్తుంది. ఓకే, సో ఈ కో పైలట్ అసిస్టెంట్ నచ్చిందా, విల్ యూ యూస్? ఓకే, సో కో పైలట్ ఎక్స్టెన్షన్ ఉంటే మనకి ఎనీ టైమ్ ఇఫ్ యూ గెట్ ఎనీ డౌట్స్ ఆల్సో వీ కెన్ యూస్. ఓకే, సో వేరెవర్ అంటే ఏ కాన్సెప్ట్ లో డౌట్ వచ్చినా, ఏ వీడియో అర్థం అవ్వకపోయినా, సపోజ్ మీరు ఒక ఆర్టికల్ రాయాలి, మంచి ఆర్టికల్, సో అప్పుడు మీరు ఏం చేయొచ్చు, ఒకటే ఆర్టికల్ ని కాపీ పేస్ట్ చేయకుండా సో ఫస్ట్ ఒక ఆర్టికల్ ఓపెన్ చేసి దాన్ని సమ్మరైజ్ తీసుకోండి, మళ్ళీ ఇంకొక సేమ్ కాన్సెప్ట్ లో వేరే ఆర్టికల్ ఓపెన్ చేసి సమ్మరైజ్ చేసుకోండి, ఆ రెండింటిని కలిపి ఒక ఎస్సే లాగా రాయమని చెప్పండి. అంటే ఏఐ దగ్గర వచ్చిన కంటెంట్ యాజ్ ఇట్ ఈస్ ఉండకుండా మనం మాన్యువల్ టచ్ అప్, మనం మన ఐడియాస్ ఇంప్లిమెంట్ చేస్తూ సో దాని ఒక ప్రొడక్టివ్ వేలో అవుట్పుట్ తీసుకొస్తే బెస్ట్ అవుట్పుట్ మనం తీసుకురాగలుగుతాం విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ టూల్స్. ఓకే, సో టిల్ నౌ ఏ టూల్స్ ని డిస్కస్ చేసాం చెప్పండి మనం ఫ్రమ్ ద బిగినింగ్? ChatGPT, Perplexity, Notebook LM and Gemini ma'am. ఎస్, సో ఏవి యూజ్ చేసాం? ChatGPT, Perplexity, Gemini and Notebook LM. ఎస్, సో ఏ టూల్ మీకు బాగా నచ్చింది అంటే యూస్ఫుల్ అనిపించింది మీకు? Notebook LM ma'am. నోట్బుక్ ఎల్ఎం, మాన్విత. ఓకే, సో శ్రీనాథ్, వాట్ అబౌట్ యూ? ChatGPT and Notebook LM. Same. ఓకే, ఎస్, అండ్ షాన్విత? Ma'am, Notebook LM. నోట్బుక్ ఎల్ఎం. ఓకే, సో మీరు క్రియేట్ చేసేది షేర్ చేయమన్నాను, ఎవరు షేర్ చేయలేదు. నోట్బుక్ ఎల్ఎం యూస్ చేసి ఒక స్టోరీ క్రియేట్ చేయడం, ఒక వీడియో, ఒక ఆడియో ఏదైతే క్రియేట్ చేశారో షేర్ చేయండి సో దట్ అదర్స్ ఆల్సో Ma'am, I విల్ సీ దట్. created but I don't know how to share ma'am. సో ఇఫ్ యూ ఓపెన్ నోట్బుక్ ఎల్ఎం, సో షేర్ బటన్ ఉంటుంది, యూ హ్యావ్ టు సీ దట్ అండ్
షేర్ ఇట్. ఓకే, సో ఇది చాలా పవర్ఫుల్ టూల్. సో గూగుల్ చాలా ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తుంది ఈ టూల్ లో. ఓకే, బికాస్ సో స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో దిస్ ఇస్ డూయింగ్ వండర్స్. ఓకే, సపోజ్ ఇది మీరు క్రియేట్ చేశారు నోట్బుక్. ఓకే, సో క్లిక్ చేసి సో ఒకసారి లెట్ మీ ఓపెన్ దిస్. సో షేర్ బటన్ ఉంది కదా ఇక్కడ, షేర్. ఓకే, సో ఇక్కడ యూ కెన్ యాడ్ మై మెయిల్ ఐడి. ఓకే, సో లేదంటే జస్ట్ కాపీ చేయండి, లింక్ ని కాపీ చేసి చాట్ లో పెట్టేసేయండి. ఓపెన్ చేసి చూస్తాను. ఓకే మ్యామ్. ఇది క్లిక్ చేసి ఓకే, సో ఇక్కడ మీరు ఎనీ వన్ విత్ లింక్ అని సెలెక్ట్ చేసి లింక్ ఇవ్వండి, సో దట్ ఎవరైనా ఆ లింక్ ఓపెన్ చేసి చూడొచ్చు, రెస్ట్రిక్ట్ చేయకుండా. ఓకే, ఒక నోట్బుక్ క్రియేట్ చేసి షేర్ చేస్తారా ఈరోజు ఎవ్రీవన్? ఎస్ మ్యామ్. అండ్ ఒకటే ప్రాంప్ట్ తీసుకోండి, ఒక ప్రాంప్ట్ తీసుకొని చాట్ జీపీటీలో ఇవ్వండి, జెమినైలో ఇవ్వండి, పర్ప్లెక్సిటీలో, కోపైలట్ లో ఇవ్వండి. అవుట్పుట్ ని చూడండి, సేమ్ ప్రాంప్ట్. ఓకే, సో ఏ టూల్ ఎలా ఇస్తుంది అవుట్పుట్ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఓకే, విల్ యూ డూ? ఓకే మ్యామ్. ఎస్. సో టుమారో సెషన్ లో క్లాడ్ డిస్కస్ చేస్తాం. తర్వాత నుంచి కొంచెం ఫన్ పార్ట్ అంటే ఇమేజ్ జనరేషన్, వీడియో జనరేషన్ విల్ డిస్కస్. ఓకే, నెక్స్ట్ ma'am. వీక్ లో ఇమేజెస్ అండ్ స్టోరీ, మనం యూట్యూబ్ ఛానల్స్ కోసం మనం ప్రాపర్ యానిమేటెడ్ స్టోరీస్ ఎలా చేసుకోవచ్చు. ఓకే, ఎడ్యుకేటెడ్ స్టోరీస్ ఎలా చేసుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు ఫిజిక్స్ ఏ ఉంది, చాలా టఫ్ కాన్సెప్ట్, దాన్ని యానిమేటెడ్ లాగా కన్వర్ట్ చేస్తే చాలా బాగా అర్థం అవుతుంది కదా కిడ్స్ కి. ప్రొడక్టివ్ వేలో వీడియోస్ ని మనం ఎలా చేసుకోవచ్చు విల్ డిస్కస్. ఓకే, నెక్స్ట్ వీక్ అంతా ఇమేజెస్ అండ్ వీడియో జనరేషన్ గురించి డిస్కస్ చేద్దాం. సో Okay. రేపు కూడా ఇంపార్టెంట్, క్లాడ్ టూల్ ఇస్ అ వెరీ గుడ్ టూల్. ఓకే, సో చాలా బాగా అంటే చాట్ జీపీటీ ఇప్పటి వరకు డిస్కస్ చేసిన టూల్స్ అన్ని ఒకలాగా వర్కౌట్ అవుతాయి. క్లాడ్ అక్యురసీ డిఫరెంట్ లెవెల్. ఓకే, సో అవుట్పుట్ చాలా అక్యురేట్ గా కరెక్ట్ అవుట్పుట్ ఇస్తుంది క్లాడ్. సో అది ఎలా యూస్ చేయాలో డీటెయిల్డ్ గా మనం నేర్చుకుందాం. సో ఈ రోజు డిస్కస్ చేసిన టూల్స్ అన్ని ఒకసారి మీరు ఎక్స్ప్లోర్ చేయండి, కోపైలట్ ఎవ్రీథింగ్. ఓకే, ఓకే మ్యామ్. సో కోపైలట్ అర్థమైందా అందరికి? ఎస్ మ్యామ్. ఓకే, సో ఎలా ఎలా యూస్ చేసాం మనం? కోపైలట్ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్ లో వెళ్ళాం. సో చాట్ అంటే అసిస్టెంట్ ని మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి, కోపైలట్ అసిస్టెంట్ చేసుకుంటే రైట్ సైడ్ లో యాడ్ అవుతుంది. డిఫాల్ట్ గా కూడా ఇచ్చేస్తాడు, మీ దగ్గర మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ ఉంది అంటే మీరు ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. సో ఈ బ్రౌజర్ తో పాటు ఎక్స్టెన్షన్ కూడా యాడ్ చేసి ఇస్తాడు వాళ్ళ బ్రౌజర్ లో. ఓకే, సో మీరు ఏ బ్రౌజర్ ఓపెన్ చేసినా జస్ట్ దాన్ని ఆన్ చేసి క్వశ్చన్స్ అడగొచ్చు. ఓకే, ఒక వీడియో ఓపెన్ చేయండి, ఆ వీడియోని క్విజ్ లాగా కన్వర్ట్ చేసి చూడండి. ఓకే, సో డిఫరెంట్ డిఫరెంట్ గా ఎక్స్ప్లోర్ చేసి ప్రాక్టీస్ చేయాలి. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? చేస్తారా? ma'am. ఈరోజు నాకు షేర్ చేయాలి మీరు చేస్తున్న వర్క్స్. ఓకే, సో నోట్బుక్ లో Okay. ఏదైతే చేశారో షేర్ చేయండి, ఆ లింక్ ని ఎనీ వన్ విత్ ద లింక్ పెట్టి షేర్ చేసేయండి. ఈవెన్ ఇప్పుడు కోపైలట్ యూస్ చేశారు, సో అది మీ మొబైల్ లో పిక్ చేసి పిక్ ని సెండ్ చేయండి, ఐ హావ్ ప్రాక్టీస్ దిస్ యూసింగ్ కోపైలట్ అని. ఓకే, ఎస్. ఎనీ అదర్ డౌట్స్ యు ఆర్ హ్యావింగ్? నో మ్యామ్. నో, రైట్? సో నెక్స్ట్ వీక్ లో ప్రజెంటేషన్స్ కోసం కూడా ఒక టూల్ చెప్తాను నేను. ఓకే, సో ఆ టూల్ ని యూస్ చేసి సో మనం ప్రజెంటేషన్స్ ఇప్పుడు స్కూల్స్ లో ప్రజెంటేషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది కదా, సో ఎలా మనం క్రియేట్ చేసుకొని మనకు తగ్గట్టు దాన్ని కన్వర్ట్ చేసుకోవచ్చు, ఐ విల్ బి షోయింగ్. ఓకే, సో క్లాసెస్ బాగున్నాయా, బోరింగ్ అనిపిస్తుందా? గుడ్, రైట్? Nice. గుడ్ Yes, మ్యామ్. ma'am. ఇంట్రెస్టింగ్. Okay, yes, you have to practice also and send me the, so whatever you have practiced, share me through WhatsApp. Okay, ఓకే మ్యామ్. yes. So any doubts, any other doubts you are having? నో మ్యామ్. మైక్రోసాఫ్ట్ ఉందా మీకు సిస్టమ్స్ లో? మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్ ఉందా? I have ma'am. Ma'am, yesterday I did from that only ma'am. మైక్రోసాఫ్ట్. Yes ma'am. ఓకే, సో ఎడ్జ్ బ్రౌజర్ ఓపెన్ చేయి మన్విత, రైట్ సైడ్ లో చాట్ ఆప్షన్ ఉంటుంది, అది క్లిక్ చేసి ఈ రోజు ఏం చేస్తావు, సో ఒక వీడియో ఓపెన్ చేసి క్విజ్ లాగా కన్వర్ట్ చేయమని అడుగు, మైక్ ఆన్ చేసి. ఓకే, అవుట్పుట్ Okay. ఎలా వస్తుంది అబ్జర్వ్ చేయి. అండ్ శ్రీనాథ్ అండ్ షన్విత, ఆర్ యూ హ్యావింగ్ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్స్? ఓకే, సో ఒకసారి ఓపెన్ చేయండి, మీకు చాట్ అది ఆప్షన్ కనిపిస్తుందా రైట్ సైడ్ లో? శ్రీనాథ్, ఆర్ యూ హ్యావింగ్ శ్రీనాథ్? No, ma'am. మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ ఉన్నప్పుడు మనం ఈ కోపైలట్ అసిస్టెంట్ ని వాడొచ్చు. No, ma'am. Not there. ఓకే, సో ఇన్స్టాల్ చేసుకోవచ్చు శ్రీనాథ్, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ఇన్స్టాల్ అండ్ చెక్. ఓకే, Okay, ma'am. ఎడ్జ్ మనం క్రోమ్ ఎలా ఇన్స్టాల్ చేస్తాం అలానే ఇది కూడా. Okay, ma'am. ఓకే,
So any doubts? Is it clear today's session? Yes, ma'am. Yes, ma'am. Yes, fine. Yes, Srinath, చెప్పండి. Clear, ma'am. Yes, fine. Okay, then. So let me close the session then, okay? You have to send your homework. Okay, so whatever Okay. you have done using these tools, once revise all the tools, take one prompt, okay? So give that prompt. So I will give one prompt in our WhatsApp group. Give the same prompt in ChatGPT, Gemini, okay? So Perplexity, Copilot, everywhere you give the prompt and check the output. Okay? Yes, fine. Okay, then. So let me close the session, okay? Bye bye. So ఇప్పటి వరకు డిస్కస్ చేసిన టూల్స్ గురించి ఒక చిన్న డాక్యుమెంట్ కూడా ఇస్తాను. You can go through that also, okay? Okay. Yes. Yeah, fine. Bye everyone. Bye bye. Bye.